నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఈరోజు మనం ట్యాంక్ బండ్ ఏరియాలో ఉన్నామన్నమాట. జనవరి 12 స్వామి వివేకానంద యొక్క జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ స్కూల్ పిల్లలు ర్యాలీలు కూడా రామకృష్ణ మఠ ఆధ్వర్యంలో చాలా స్కూల్ పిల్లలు కూడా పొద్దున్న లేచి వచ్చి అండ్ ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. సో స్వామి వివేకానంద ఎరైజ్ అండ్ ఎవైక్ అనే కాన్సెప్ట్తో అంటే యూత్కి స్పెషల్లీ చెప్పుకోవచ్చు అనమాట స్వామి వివేకానంద. ఇంకా నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేస్తారు స్వామి వివేకానంద యొక్క బర్త్డేని ఈరోజు స్పెషల్గా. సో ఇక్కడ ట్యాంక్ బండ్ పైన అయితే చాలా ఘనంగా వేడుకలు అనేది జరుపుకుంటున్నారు. సో మీరు చూడొచ్చు నా వెనకాల అంటే స్వామి వివేకానంద స్టాచ్యూ కాడ చాలామంది వచ్చి పూలమాలలు వేసి నివాళులు కూడా అర్పిస్తున్నారు అనమాట. అండ్ తను చేసిన సేవను అండ్ తను మాట్లాడిన మాటలు బోధనలు అన్నిటి కూడా స్మరించుకుంటారు. సో మనతో పాటు ఇక్కడ ఒక అన్న ఉన్నారు, వారిని అడిగి తెలుసు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాది మూసాపేట కుక్కడపల్లి నుంచి వచ్చినాను. ఎందుకంటే స్వామి వివేకానంద జయంతి నేషనల్ యూత్ డేగా జరుపుకుంటున్నాము. స్వామి వివేకానంద అనే వ్యక్తి మనలాంటి యువతులకు చాలా అనేకమైన సూత్రాలు బోధిస్తూ తనలోని ఆత్మీయం అంటే హిందూ ధర్మం కోసం తన ధర్మం కోసం కానీ ఒక భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు అన్ని దేశాలు కూడా తను తిరిగి చాలా ప్రచారం చేసిండు. అట్లా యువత ఎక్కడైతే బలంగా ఉంటుందో అక్కడనే దేశం కూడా బలంగా ఉంటుందని సన్మార్గంలో నడవాలని చాలామందికి హితబోధ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ప్రపంచానికి తెలియని విషయం ఏంటంటే తన జ్ఞానం అంటే మనసును ప్రశాంతతకు ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడే బలంగా ఉండి దేశానికి ముందుకు నడిపించే శక్తి ఉంటుందని ఖచ్చితంగా ఆయన చెప్పిండు. అదేవిధంగా అంటే బలం నేటి యువతే దేనికైనా చేయాలంటే చాలా బలంగా ఉండడానికి తను అనేక రకమైన సూత్రాలు బోధించడం జరిగింది. ఖచ్చితంగా ఆయన చెప్పిన సూత్రాలను పాటిస్తే మాత్రం ఖచ్చితంగా మనము ముందుకోవడానికి అవకాశం ఉంటుంది. ధ్యానం అనేది ఖచ్చితంగా మనసులోని పవిత్రతను తెలియజేయడం అనేది జరుగుతుంది. నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు? నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. ఐఎమ్ లెక్చరర్ యాక్చువల్లీ. ఇవాళ ఆయన జయంతి ఉందని చెప్పి స్టాచ్యూకు అభిషేకము చూనికి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. ప్రతి యువకునికి తెలవాల్సింది స్వామి వివేకానంద టీచింగ్స్. ప్రతి విద్యార్థి కూడా తెలియాలా, ప్రచారం కూడా చేయాలా. ఇది మనం పెద్దవాళ్ళు చేస్తే పిల్లలు కూడా తెలుస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి శ్రద్ధాంజలి కట్టించాను. భావి భారత యువకులకు ఈ సందేశం వెళ్తుందని ఆశిస్తున్నాం. సో ఇప్పుడు యూత్ అట్లా ఉన్నారా సార్? మీరు స్వామి వివేకానంద బోధించారు కదా, సో అలా ఉన్నారా యూత్ ఇప్పుడు? ఉన్నారు అంటే ప్రచార మార్గాలు చాలా ఎక్కువ రావడం వల్ల చేరుతుందని నేను అనుకుంటున్నాను. ఆ పాతకాలంలో అంటే న్యూస్ పేపర్స్ అంత మటుకే పరిమితం, అంటే చదువుకున్న వాళ్ళకి తెలిసేది. ఈ ఫోన్ల ద్వారా అదే మోడర్న్ టెక్నాలజీ వల్ల చేరుతుందని ఆశిస్తున్నాను. ఇక్కడ ట్యాంక్ బండ్ ఏరియాలో చిన్న పెద్దలతో కాకుండా చాలా మంది కూడా వచ్చారు అనమాట. సో మనతో పాటు ఒక అమ్మ కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం అంటే ఎందుకు వచ్చారు, ఎప్పటి నుంచి రావడం స్టార్ట్ అయింది అన్నది. అమ్మ నమస్తే. నమస్కారం. జై వివేకానంద. నేను 6 సంవత్సరాల పిల్లప్పుడు సెకండ్ క్లాస్ పాఠం బుక్లోని రామకృష్ణ వారిని చూశాను, బ్లాక్ అండ్ వైట్ ఫోటో. అప్పటి నుంచి ఆయనే నాకు దేవుడు అని అనిపించింది. మా వాళ్ళందరూ జీరుస్వామి అది అలా ఆయన భక్తులు. కానీ నేను ఈ మంత్రం తీసుకున్నాను. నేను, నా కూతురు, నా తల్లి ముగ్గురం కూడా ఇదే మంత్రం తీసుకున్నాము. 25 సంవత్సరాలు అయింది మేము హైదరాబాద్ వచ్చి. కూతురు డాక్టర్, కొడుకు అడ్వకేట్ చదివించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అప్పటి నుంచి మానేయకుండా ఎక్కడికి వెళ్ళకుండా రామకృష్ణ మఠమే వెళ్తాను. నేను డివోటీని అని చెప్పను, ఎందుకంటే రామకృష్ణ వారు నా తండ్రి, శారదమ్మ నా తల్లి, వివేకానందుడు నాకు అన్నయ్య, గురువులు అని మాత్రమే అనుకుంటాను. అమ్మ ఫోటో పక్కలో పెట్టుకుని పడుకుంటాను నేను. ఇది ఏదొచ్చినా కానీ అన్నయ్యే అనుకుంటాను వివేకానందుడిని. అందుకని నాకు కడాకి ఆయన మీదే కుటుంబ సభ్యులా అనుకోవాలి కానీ భక్తితో కాదు అని మీరు అర్థం చేసుకోవాలి. అది నా కుటుంబంలో నా సభ్యులు. నాకంటూ తల్లిదండ్రులు ఇచ్చిన జన్మకి, భగవంతుడు ఇచ్చిన జన్మ ఈ రామకృష్ణ, శారదామాత, వివేకానందుడు గురువులు అనే అనుకుంటాను. లాస్ట్ వరకు ఇదే భావంతో ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఇప్పటి యూత్కి ఏం మెసేజ్ ఇస్తారమ్మా మీరు?
ఇప్పుడు యూత్ రాములు వారిని విగ్రహం పెట్టి పూజించడం కాదు, రామచంద్రుడి మూర్తి ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగానే ఉండాలి అని యూత్కి కోరుకుంటున్నాను. అందరికీ మంచి చేసి హెల్ప్ చేస్తూ ఉండి, కుటుంబం అన్నది అందరికీ ఉంటుంది కానీ ప్రపంచం అంతా మన కుటుంబమే అని చెప్పింది శారదామాత. అది చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మా లాంటి పెద్ద వయసు వాళ్ళము ఏమీ చేయలేము, కానీ యూత్ అన్నది చేయగలదు కనుక ఏదైనా చేయగలరు. వివేకానందుడు అన్నట్టు బలమే జీవనము, బలహీనతే మరణము. అందుకని మేము ఏదైనా సాధించగలం, యువకులు కనుక మేము ఏదైనా సాధించగలము అని మీరు చదువుకోవడమే కాకుండా మీ సాటి వారికి కూడా చదువుకోవడానికి హెల్ప్ చేయమని నేను యూత్కి చెప్పాను. సో నేషనల్ యూత్ డే సందర్భంగా చాలా వరకు స్కూల్స్ కూడా ఇక్కడ ర్యాలీ నిర్వహించినాయి. సో ఈ ర్యాలీలో పాటు చాలా ప్రైవేట్ స్కూల్స్ కూడా వచ్చి పాల్గొనడం జరుగుతుంది. సో మనతో పాటు స్కూల్కి సంబంధించిన సార్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకోండి. సార్ నమస్తే. నమస్కారం అండి, నా పేరు నాగ చైతన్య, డైరెక్టర్ అండ్ కరెస్పాండెంట్ మహాభాష్యం స్కూల్. ఈరోజు జాతీయ యోజన దినోత్సవం, స్వామి వివేకానంద వారి జయంతి సందర్భంగా మనం ఇక్కడ ఉన్నాం. ఎరైజ్, అవేక్, స్టాప్ నాట్ అంటిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్ అంటూ గర్జించిన ఒక మహాశక్తి స్వామి వివేకానంద. షికాగో నగరాల్లో హిందూ మహాసభ గురించి, ఆయన హిందూయిజం గురించి షికాగో మహాసభలో గొప్పగా చెప్పిన వ్యక్తి. ఆయన ఎన్నో మెసేజెస్ ఇస్తూ జాతిని మేల్కొల్పుతూ రామకృష్ణ మఠ్ ద్వారా అనితర సేవ చేసిన మహానాయకుడు. ఈరోజు పిల్లలందరినీ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఆయన నుంచి మరింత స్ఫూర్తి పొందడానికి ఈరోజు యోజన దినోత్సవం సందర్భంగా ఇంకొక అవకాశం దొరికింది. ఈ అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ నుంచి అండి. ఎందుకు వచ్చింది? వాట్స్ యువర్ స్పెషల్ టుడే? అంటే వివేకానంద మన జాతికి ఆదర్శం అండి. యాక్చువల్గా హీఈస్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషనల్ ఐకాన్ ఫర్ ద యూత్. ఈరోజు ఆయన నేషనల్ యూత్ డే కింద మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఈరోజు వచ్చి ఒకసారి ఆయన్ని సంస్మరించుకొని మళ్ళీ ఇన్స్పిరేషన్ కోసం అందరికీ, ఒక యూత్కి ఒక ఐకాన్ ఆయన, అందుకనే పాపను తీసుకొచ్చానండి. అది రామకృష్ణ మఠ్ చాలా వర్షం నుంచి మేము అందరం వెళ్తున్నాం. సో ఈరోజు యూత్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి స్టాట్యూ దగ్గరికి వచ్చాము. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్. జై వివేకానంద, జై హింద్. రామకృష్ణ మఠంలో ఉన్నాం. సో ఇక్కడ కంప్లీట్ గా పండుగ వాతావరణం ఉంది. సో ఇక్కడ చాలా మంది స్కూల్స్ చెప్పినట్టుగా చాలా మంది స్కూల్స్ వచ్చారు. సో ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. సో వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ భయ్యా. హాయ్, ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మహేంద్ర హిల్స్ వివేకానంద జయంతికి వివేకానంద ఆశ్రమంకి దగ్గర 200 మెంబర్స్ వచ్చాము. వివేకానంద జయంతి అని 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చాము. సో ఇట్లా నడుచుకుంటూ వచ్చిరన్నారు, కాలువీళ్ళు వస్తే ఏమన్నా డ్రింక్స్ కానీ అట్లా మీ స్కూల్ ఏమైనా ఇచ్చిందా? ఇయ్యలేదు, అలా ఏమి సడన్ సర్ప్రైజ్ వచ్చేసాం. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వచ్చినందుకు? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. సో ఏంది స్పెషల్ ఏంది అసలు? మీరు రానికి రీజన్ ఏంది? వివేకానంద జయంతి కాబట్టి వచ్చాం. సో వివేకానంద చెప్పిన కోట్స్ అని ఫాలో అవుతారా మీరు? అవుతాం. ఏ క్లాస్ మేడం మీరు? ఐఎమ్ 9th క్లాస్. సో ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మహేంద్ర హిల్స్ నుంచి మా స్కూల్ అందరం కలిసి ఈ జయంతి అనేది సెలబ్రేట్ చేస్తున్నాము. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ రావడం చాలా మంచిగా అనిపిస్తుంది. అందరూ సంతోషంగా డాన్సులు అవన్నీ చేస్తున్నారు. ఏదైనా కోట్ తెలుసా స్వామి వివేకానంద? అరైజ్, అవేక్. సో చూసిరు కదా, ఇక్కడ రామకృష్ణ మఠ్లో కంప్లీట్గా పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక్కడ సంబంధించిన రామకృష్ణ మఠ్కి సంబంధించిన పెద్దలు ఎవరైతే గురువుజీలు బాబాలు ఉంటారు, సో వాళ్ళు కూడా ఈ స్కూల్ పిల్లలతో కలిసి డ్యాన్స్ చేయడం కూడా చూస్తున్నారు. మీరు నా రైట్ సైడ్ బాక్స్లో కూడా చూస్తున్నారు అనమాట. సో వివేకానంద యూత్కి ఇచ్చిన ఇన్స్పిరేషన్ అంతా ఇంత కాదు అని చెప్పేసి పిల్లలు కూడా మాట్లాడుతున్నారు. అండ్ పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ సో చాలా వరకు స్కూల్స్ అనేది ఎస్పెషల్లీ ఈ నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేసుకోనికి చాలా దూరం నుంచి బై వాకింగ్ చేసుకుంటూ కూడా వచ్చారనమాట. అండ్ ట్యాంక్మండ్ నుంచి ఇక్కడ వరకు రామకృష్ణ మఠ్ వరకు ర్యాలీ కూడా నిర్వహించారు. సో వివేకానంద చెప్పినట్టు చాలా వరకు
స్ట్రెంత్ ఇస్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్. సో ఇట్లా చాలా వరకు కోట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ కోట్స్ యూత్కి చాలా వరకు ప్రభావితం కూడా చేస్తున్నాయి. సో అందులో మెయిన్గా చూసుకుంటే ఇక్కడ రామకృష్ణ మఠంలో కూడా వివేకానందకి సంబంధించిన చాలా వరకు సూక్తులు అనేది ఇక్కడ నేర్పిస్తారనమాట. సో ఇక్కడ ఈరోజు నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ అనేది చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి అన్నట్టు తెలుస్తుంది మనకి. సో వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో రాణా ప్రతాప్, రామకృష్ణ మఠ్, హైదరాబాద్.